హాయ్ అండి. కారపూస ఈజీగా తయారు చేసుకుందామండి. బయట వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఓ పక్కన అటుకులు వేసి ఉంచి పొయ్యి మీద వేడిగా అవుతుంటాయండి. చూడండి, శనగపిండిలో ఉప్పు కారం పసుపు వేసి వాటర్ వేసి బాగా జారుగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాన్ని ఒక ఆయిల్ కవర్కి హోల్స్ పెట్టుకొని ఫోక్స్తో హోల్స్ పెట్టండి. అందులో పిండి వేసి పిండి వేయండి, తొందరగా అయిపోతాయండి. జంతికలు గట్టడం లేని వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. బాగుంది ఐడియా. మిక్చర్ చూడండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చా. ఇప్పుడు చూసారా కారపూస ఎంత బాగా వచ్చిందో. బాగా నూనె హీట్ ఎక్కాక వేయండి, చాలా బాగా కరకరలాడతాయండి. చూడండి, వేడెక్కిన అటుకుల్లో వేసేయండి తీసినవి. మిక్చర్ మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు పల్లీలు ఉన్న పిండితోని బూందీ వేసేసుకుందామండి. దీని తర్వాత పల్లీలు వేపేసుకుందామండి. చూడండి అయిపోవడానికి వచ్చింది బూందీ. చాలా బాగా వస్తుందండి, తొందరగా అయిపోతుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మిక్చర్. అప్పటికప్పుడు బయటికి వెళ్ళి తెచ్చక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మిక్చర్ తయారు చేసుకోండి. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి పల్లీలు నూనెలో వేపేయండి. చిటపటలాడనిచ్చి తీసేయండి. పల్లీలు ఎక్కువ మాడగొట్టకండి, చాలా బాగుంటాయి. పల్లీలు అయిపోయాక పుట్నాలు వేపేసుకుందామండి. శనగపప్పు పుట్నాలు అంటే చూడండి, పుట్నాలు వేపేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు కూడా కొద్దిగా ఆయిల్లో డిప్ చేసి తీసేద్దామండి, ఎక్కువ మాడగొట్టకుండా. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ 2 గడ్డలు అండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసేసుకుందామండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వస్తుంది మిక్చరు. చాలా రుచికరంగా ఉందండి. నేను ఇప్పుడే చేశాను, చాలా బాగుంది. చూడండి, కొద్దిగా ఉప్పు పసుపు కారము అన్నీ వేసి కలిపేయండి అందులోనే. అదే తీసుకెళ్ళి ఆ తాలింపు మిక్చర్లో కలిపేయండి. చాలా బాగా మంచి కలర్ వచ్చిందండి, చాలా రుచిగా కూడా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. ఎప్పుడైనా ప్రయాణం లేక కూడా బాగుంటుందండి, అప్పటికప్పుడు తయారు చేసుకొని వెళ్ళొచ్చు మనకి ఇంట్లో లేనప్పుడు. చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.